ఒక చలనచిత్రంలో కథానాయకుడైనటువంటి వ్యక్తి కొన్ని వందల రూపాయల విలువ చేసేటటువంటి బూటు వేసుకోనటువంటి వాడు, కొన్ని వేల రూపాయల ఖరీదైనటువంటి బట్టలు కట్టుకోనివాడు, ప్యాంటు షర్టు సినిమాలో టక్ చేసుకుని టై కట్టుకోనివాడు, ఒక్కచోట కూడా యుద్ధం చెయ్యనివాడు, మొట్టమొదటి సన్నివేశంలోనే గంభీరంగా హలో హలో, ఏం బాబు 10 అవుతుంది ఇంకా రాలేదు? ఓటి అమ్మ అప్పుడు 10 అయిపోయిందా? తొందరగా రా బాబు, ఇప్పటికే లేట్ అయింది. మీకోసం ఆర్టిస్ట్ అందరు వెయిటింగ్. 10 minutes లో అక్కడ ఉంటా. షిట్ అన్న, నేను బస్ స్టాప్ లో ఉన్నా. ఒక్క బస్సు కూడా రావట్లేదన్నా. ఒక 2 minutes లో ఉంటా అక్కడ. షాడోకే ఆ? ఈ ఫ్రేమ్ ఓకే కదా? సూపర్ రా సురేష్, సేమ్ సీన్ కిరణ్ కి ఎక్స్ప్లెయిన్ చేయి. కిరణ్ కిరణ్ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వెళ్ళు. కిరణ్, యాస్టీస్ అలాగే చేసే. నీలాగనే నాలాగే. నీలాగనే ఏమైంది కిరణ్? అరే మళ్ళీ ఏం చేశారా వీడు? ఏమైంది కిరణ్? నీలాగనే చేసేది ఉంటే నిన్నే హీరో పెడతారు కానీ నన్నెందుకు? నేనేం చేయాలో నువ్వు చెప్పకు. మూసుకొని నువ్వు నీ పని చూసుకో. నువ్వు చెప్పిందే చెప్పానన్నా. సారీ కిరణ్, సారీ. రే బిల్లు లైట్ పట్టుకోపో. ఎందుకురా వాళ్ళతోని? లైట్లే అన్నా, ఈ మాత్రం స్ట్రగుల్స్ లేకపోతే ఎట్లా? ఏదో ఒకటి ఉండాలిగా. ఓడి, ఇప్పుడు అమ్మ కావాలేంటి అన్న? 2 minutes. హలో చెప్పమ్మా. నాన్న తిన్నావా? ఇప్పుడే తిన్నానమ్మా. ఇంటి రెంట్ కట్టాలి, లాస్ట్ మంత్ కూడా కట్టలేదు. ఓనర్ వచ్చి వెళ్ళాడు, ఇంకా 10 days ఉంది. ఒక్క 2 days లో ఎలాగోలా పంపిస్తాలేమ్మా. మరి ఊరికి ఎప్పుడు వస్తున్నావురా? సురేష్ అమ్మ మేనేజర్ పిలుస్తున్నట్టున్నాడు, నేను మళ్ళీ చేస్తా. సరే నాన్న, వెళ్ళు. ఎంతైనా సాఫ్ట్వేర్ కదా, చాలా పనులుంటాయి. జాగ్రత్త. సురేష్ లైట్ తీసుకురా. వస్తున్నా అన్న. కిరణ్ షార్ట్ రెడీ, నువ్వు రెడీగా ఉన్నావా? ఇంటి రెంట్ కట్టాలి, ఎంతైనా సాఫ్ట్వేర్ కదా. ఇంటి రెంట్ కట్టాలి, ఎంతైనా సాఫ్ట్వేర్ కదా. లైట్ పట్టుకోవడం రాదు కానీ యాక్టింగ్ చేస్తాడంట. బస్ వస్తుంది, 5 నిమిషాల్లో వస్తా. రాలేదు కదా? బస్ వస్తుంది, 5 నిమిషాల్లో వస్తా. ఏంట్రా మీ యాక్టింగ్? కిరణ్ రీటేక్. అది సరిపోతుంది, నాకు టైం అవుతుంది, నేను పోతున్నా. వీడు చేసే యాక్టింగ్ కి రీటేక్ వద్దంట. అర్థమవుతుంది సినిమాలో వస్తుందో. ఈరోజు ఎలాగైనా వరుణ్ అన్న దగ్గర ఛాన్స్ అడగాలి. ఇంకా ఇంటి రెంట్ కూడా కట్టాలి. ఎప్పుడు కడతానేమో. ఇంకా బస్ రావట్లేదేంటి? వరుణ్ అన్న ఫోన్ చేస్తున్నాడు. చెప్పన్నా. తెలుసుగా ఈరోజు డాక్టర్ సీన్ దిగిపోతున్నాం. అప్రాన్ తెచ్చావు కదా? తెచ్చానన్నా అప్రాన్. సరే త్వరగా వచ్చి. అన్నా నీకు ఏంట్రా? అదే అన్న, నాకు యాక్టింగ్ లో ఛాన్స్ ఇస్తాన్నావు కదా అన్న. ఏంటి యాక్టింగ్? నువ్వు ఫస్ట్ లైట్ పట్టుకొని నేర్చుకో, తర్వాత లైట్ ముందు గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే స్క్రిప్ట్
సరే అన్న చూస్తా. ఏంట్రా ఇప్పట్లో ఛాన్స్ వచ్చేటట్లేదే. పోనీలే స్క్రిప్ట్ అయినా చదువుదాం. ఓకే 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 ఇంత మాత్రానికేనా? ఓకే రెడీ. ఓకే చూడమ్మా, ఎంత ఖర్చు అయినా పర్లేదు. ఫీల్ రావట్లేదే. పోనీ వేసుకుంటే పోలా. అమ్మా మీరు టెన్షన్ పడకని ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను. అబ్బా లేట్ అయిపోతుంది. నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుందో ఏంటో. మీ కూతురు మీద నవ్వుతూ తిరిగేలా నేను చూస్తాను. అది నా బాధ్యత అమ్మా. మీరేం టెన్షన్ పడక నేను ఉన్నాను. మంచోళ్ళ ఉన్నాడే. లేట్ అవుతుంది, ఆటోలోనే పిలుద్దాం. మిగతా ఏ టాబ్లెట్స్లకు అన్నిటికీ నేను చూసుకుంటున్నామ్మా. మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా. మసీద్ బండ పోతుందా? నాకు పీరియడ్స్ వచ్చింది అంటే నేను చాలా ఉన్నాను. వావ్, ఈ రోజుల్లో కూడా ఇలాంటి డాక్టర్స్ ఉంటారా? చాలా గ్రేట్. ఎంతైనా మనం యాక్టర్ మేరా ఫస్ట్ వస్తున్నట్టుంది. వైడ్ యాంగిల్. సర్లే ఏ సురేష్, హా? వెళ్ళి అమూల్యం పిలుపు. సరే అన్న. అరే ఎవర్రా అతను? తను కోమలిక అనే షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసిందన్న. బాగా ఫేమస్ అయింది, అందుకే వరుణన్న పిలిచిండు. అరే ఈమె హీరోయిన్ ఏంట్రా ఇంత బ్లాక్ ఉంది? నువ్వు కూడా అలా అంటావేందన్నా? మనం ఈ ఫీల్డ్లో ఉంటూ అయినా బ్లాక్ ఉంటే టాలెంట్ ఉండదా అన్న? అయినా తందే తప్పన్న. తను బ్లాక్ ఉంటుందని తెలుసు కూడా ఎవడేమనుకున్నా పర్లేదు, నా కళ కోసం నేను వర్క్ చేస్తున్నా అంటుంది. తందే తప్పు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఇంకా మీలాంటి వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నందుకే నేను హ్యాపీగా యాక్టింగ్ చేస్తున్నాను. సారీ సురేష్, సారీ. పర్లేదులే, ఈ ఫీల్డ్లో ఇలాంటివి ఫేస్ చేయకపోతే నేను ఎలా సక్సెస్ అవుతాను? సరే వదిలేయండి. అన్నా షార్ట్ రెడీ. వస్తున్నా. ఓ, ఇతను నిన్న కాల్లో మాట్లాడిన డాక్టరే కదా? ఆ చిన్న పాపకి ఎలా ఉందో కనుక్కు. ఎవరు తిను ఇలా చూస్తుంది? అయినా మనకెందుకులే. ఎలా ఉంది తనకి? నన్నేనా? నిన్నే. ఎవరు మీరు? ఎవరికేమైంది? నాకు తెలుసు నువ్వు డాక్టర్ అని. నిన్న కాల్ మాట్లాడడం విన్నా. ఆ పాపకి ఎలా ఉంది? ఓకే, నిన్న యాక్ట్ చేసింది నిజమనుకుంటుంది. మనము జీవిస్తే పోలా. మీకు తెలిసిపోయిందా? యాక్చువల్గా నాకు ఇలాంటివంటే నచ్చదండి. మా అమ్మ ఎప్పుడు ఒకటి చెప్తుండేది, ఈ చేతితో చేసిన సాయం ఈ చేతికి తెలియకూడదని. బట్ మై బ్యాడ్ లక్, మీకు తెలిసిపోయింది. ఏం చేద్దాం? వావ్, సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి డాక్టర్స్ ఉన్నారంటే నమ్మలేకపోతుంది. చూడండి, మీరంతా మనీ కోసం పరిగెడతారు, కానీ నేను మనుషుల కోసం పరిగెడతాను. ఎందుకంటే మనీ ఇవ్వలేనిది మనుషులు ఇస్తారు కాబట్టి. మంచి డాక్టరే కాదు, మంచి మనసున్నాడు కూడా. ఒక సెల్ఫీ తీసుకుందా? ఓకే. బాగా వచ్చింది కదా, నాకు పంపిస్తావా? ఓకే. ఇన్స్టా ఐడి చెప్పనా? ఎందుకు?
నెంబరే ఇవ్వు. ఓకే చెప్తా చూసుకో. 8034651298. హా, నాకు టైం అవుతుంది మరి. వీలున్నప్పుడు మెసేజ్ చేస్తావా? వీలు చేసుకొని మరి మెసేజ్ చేస్తా. వచ్చినప్పుడు నా ప్రాణం పుకరిస్తుంది, మనసులో మాట చెప్పాలనిపిస్తుంది. చూసి నవ్విన ప్రతిసారి నా గుండె గిరింతలు వీడితే ఎలా చెప్పనా నా ప్రేమ కథలు. దూరంగా ఉన్నను నీ దగ్గరే నా ఆశలు, నీ కోసం రాసిన ప్రతి కవిత నా వేదన. అంత తెలిసేప్పుడు నా గుండె పోగొట్టుకోను, చెప్పాలా చెప్పకూడదా తెలిసి తెలుసుకోను. నీ చేయి పట్టుకున్నా ఎన్నికలను నెరవేర్చన్నా, నీతోనే ఉండిపోతున్నా ఈ తెలిపోనా. నీవు చేరాలని నా ఆశ పండాలి, నీ ప్రేమతోనే నా ఎలుగెత్తిన గంధమాలయం. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాదా? జనరిక్ మెడికల్ స్టోరా? రా. ఏం లేదు, మా అమ్మమ్మకి బాగా లెగ్ పెయిన్ వస్తుంది, ఒక మంచి టాబ్లెట్ చెప్పు. ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. దీనమ్మ మెడికల్ స్టోర్ అన్నప్పుడే డౌట్ పడాల్సింది. నేను ఇలా బుక్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. జై గూగుల్ తల్లి. విచ్ టాబ్లెట్ ఈస్ బెస్ట్? క్రాంప్ నిల్ టాబ్లెట్స్. ఓకే, మనల్ని ఎవరు రాపేది. ఇప్పుడు చెప్పు, ఏదో టాబ్లెట్ అన్నావు. అక్కర్లేదు, వెళ్దాం పద. ఏదో టాబ్లెట్ కావాలన్నావుగా. తీసేసుకున్నా, పద పదా. నీ చేయి పట్టుకున్నా ఎన్నికలను నెరవేర్చన్నా, నీతోనే ఉండిపోతున్నా ఈ కలిపోనా. నిన్ను చేరాలని నా ఆశ పండాలి, నీ ప్రేమతోనే నా ఎలుగెత్తిన గంధమాలయం. అదే నాన్న, ఓనర్ ఫోన్ చేశాడు. మా 2 రోజుల్లో ఎలానా సెట్ చేస్తాను. ఇంకా శాలరీ పడలేదు. మీరైతే టైంకి టాబ్లెట్ వేసుకోండి. నాన్న, రోజు టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. నేను ఎలాగైనా రెంట్ పే చేస్తా. ఓకే అమ్మా, నేను పనుకుంటా. బాయ్. సరేరా, తినేసి పడుకో. ఎలా వేస్తావురా? వరుణ్ నన్ను అడిగినా రేపటికి ₹1 ఇవ్వడు. ఇది చాలదంటూ నీ ముఖానికి గర్ల్ ఫ్రెండ్. మనకు గతి లేనప్పుడు గంజే తాగాలి కానీ లస్సీ తాగకూడదురా. అయినా నీకెందుకురా, నేను ఎలా అయినా మనీ సెట్ చేసుకుంటా. అవునులే, ఈత తెలియని వానికి లోతు గురించి ఎంత చెప్పినా ఏం లాభం. నీకేం తెలుసు యాక్టింగ్ గురించి? అయినా నేను నీలా బ్రతకాలనుకోవట్లేదు. ఒక గోల్ లేదు, ఒక ఏం లేదు, ఏదైనా సాధించాలని ఏమీ లేదు. ఎలా బ్రతుకుతున్నావు అసలు? అన్నీ ఉండి నువ్వేం పిక్కా? ఓ, అమ్మాయిని చూసుకొనే. నేను చెప్తున్నా కదా, నువ్వు డాక్టర్ కాదన్న నెక్స్ట్ మినిటే తను నీ ముఖం పైన ఊసేయకపోతే చూడు, నాది గ్యారంటీ. అయినా తను నన్ను లవ్ చేసేది నేను డాక్టర్ అని కాదు, నా మనసుని చూసి. ఫుల్ జోకులా, నవ్వు కూడా రాట్లే. ఏంటి, నీకు జోకులా అనిపిస్తుందా? సరేరా, నువ్వు డాక్టర్ కాదని తనకు చెప్పు. అప్పటికి తను నేను లవ్ చేసిందనుకో, అప్పుడు ఒప్పుకుంటా మీది ట్రూ లవ్ అని. సరేరా, రేపే చెప్తాను తనకు, చూసుకుందాం. అలా అయితే నీకోసం మందు బాటిల్ రెడీగా ఉంటుంది.
చెప్పు, ఏదో చెప్తా అన్నావు. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నా దగ్గర సిగ్గెందుకు, పర్లేదు చెప్పు. అంటే అది ఏంట్రోయ్ ఏదో తేడాగా అడుగుతున్నావు? చెప్పేది వింటావా ఫస్ట్? అయ్య బాబాయ్ భయం వేస్తుందిరా, ఏంటో చెప్పు. అంటే నీకు ఒక నిజం చెప్పాలి. అమ్మయ్యా ఇప్పటికైనా చెప్పావు. అంటే నీకు ముందే తెలుసా? హా, ఎప్పుడో తెలుసు. మరి నీకు కోపం రాలేదా? వచ్చింది, కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు? నీ సిచ్యువేషన్ అలాంటిది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. ఏంటి ఐస్ క్రీమ్ కా? ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ ఏంటి? హా, వెన్నెలా లేదని పిస్తా తెచ్చావుగా, పర్లేదులే. ఇస్తానా? అంటే అది కాదు. చూడు సురేష్, అసలు నేను ఎందుకు లవ్ చేశానో తెలుసా? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ కోసం బ్రతుకుతారు, కానీ ఒక్క డాక్టర్ మాత్రమే పక్క వాళ్ళ లైఫ్ కోసం బ్రతుకుతారు. రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంత మందికి నువ్వు దేవుడు తెలుసా? లవ్ యూ సురేష్. నిజం తెలిస్తే దేవుడు కాదు దయ్యంలా కనిపిస్తా. చెప్పు ఇప్పుడు, ఏదో చెప్తున్నావు. ఇంత చెప్పాక ఇంకేం చెప్తాం? ఎవరు? ఎవరో చెప్పుకో చూద్దాం. ఓయ్ హిమజ, నువ్వా? దా కూర్చొని మాట్లాడదాం దా. హే నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి. నా షూటింగ్ లొకేషన్ ఎప్పుడు ఇక్కడే ఉంటది. నా ఫ్రెండ్ కోసం వచ్చా. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అలా ఏం కాదు, జస్ట్ ఫ్రెండే. తెలుసులే, ఈ మధ్య లవ్ స్టేటస్, లవ్ మూవీస్ చూస్తున్నా. ఇక్కడే వెయిట్ చేస్తా అనింది కదా, ఎక్కడ? ఓకే, అక్కడ ఉన్నట్టుంది. అలా ఏం కాదు, కానీ మంచోడు. పక్కన ఎవరో అమ్మాయి ఉన్నట్టుంది, కానీ ఎక్కడో చూసినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఓడియమ్మ అమూల్య. తను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, కానీ ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. అందుకే తనంటే చాలా ఇష్టం. ఇలా దొరికిపోయినండి. అరే సురేష్, ఈరోజు నీ తెరపైన నీ ఆటలు సమాప్తం రా. హలో. అమ్మా. ఏం లేదు, ఒకసారి వెంట గుర్తు చేద్దామని కాల్ చేసా. ఎక్కువ రోజులు లేదు కదా, ఇదేమీ త్వరగా చేస్తాను. ఛ, రోజు రోజు దగ్గరకు వచ్చేస్తుంది. వెంటనే విషయం మర్చిపోయా. ఎలా అయినా సరే వరుణన్న దగ్గర అడిగి అమ్మకు ఫస్ట్ అయితే రెంట్ వేయాలి. సురేష్ దొరికిపోయాం రా. ఏమైంది? ఆహా, ఏం లేదు. మరి ఇక్కడేం చేస్తున్నావు? ఇంపార్టెంట్ కాల్ వచ్చింది నాగా. అమూల్య, నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి చదివా. హాయ్. ఇంతకు ఏం చేస్తాడు తను? చెప్పలేదు కదా, నేను ఒక గ్రేట్ డాక్టర్. ఓ డాక్టరా? డాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ ఏమైనా రావాలా? ఈ పిచ్చా ఏంటి? డాక్టర్ కి యాక్టింగ్ ఏంటి సంబంధం? ఓ ఇంతకీ ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తారు డాక్టర్? అది అపోలో. అపోలో. అవును, లాస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసా. ఏంటి, నన్ను చూసిందా? ఒక్క నిమిషం, కాల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తనకు చెప్పనందుకు. నాకు నమ్మకం ఉంది నువ్వు తనని చీట్ చేయవు అని. స్లోగా టైం తీసుకొని నిజం చెప్పు. హే, అలా ఏం లేదు, ఈ వీక్ లో తప్పకుండా చెప్తా. సరే వెళ్దామా? అబ్బా, బతికిపోయారా? ఏంట్రో డల్లుగున్నావు? ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు, మనీ సెట్ అవ్వట్లే. ర్యాపిడో చేద్దాం అనుకుంటున్నా. నాకు నీ బైక్ కావాలి. నీకు అప్పుడే చెప్పాను కదరా, ఈ సినిమాలు ఇవన్నీ మనకు సెట్ అవ్వు. జాబ్ చూసుకోరా అంటే నువ్వు
ఫోన్లే, ఇప్పటికైనా పనికొచ్చే పని చేస్తాను. ఈ 1 month ఎలా అయినా అడ్జస్ట్ చేసుకో. నెక్స్ట్ మంత్ మా కంపెనీలో ఎలా అయినా జాబ్ వచ్చేలా చేస్తా. రేయ్ బండి జాగ్రత్త రేయ్. ఆ, ఎందుకు లేట్ అయింది? ట్రాఫిక్ ఉంటే 7524. ర్యాపిడోనా భయ్యా? అన్నా 2040. ఎక్కడ భయ్యా? ఫుల్ టైం ర్యాపిడో చేస్తావా తమ్ముడు? లేదన్నా, యాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అందుకనే ర్యాపిడో చేస్తున్నా. ఓ అవునా తమ్ముడు? అవునన్నా, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. ఓ అలా అయితే నువ్వు కరెక్ట్ పర్సన్ ఎక్కించుకున్నావు తమ్ముడు. ఏంటి? నాకు అర్థం కాలేదన్నా. నేను ఎవరో తెలుసా తమ్ముడు? కాస్టింగ్ డైరెక్టర్ని. ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలో నేనే డిసైడ్ చేస్తా. ఓ అవునా అన్నా? తమ్ముడు, నీకు ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఇచ్చేలా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అన్నా, మర్చిపోకు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నేనేంటో నేర్పించుకుంటా. తమ్ముడు పక్కన ఆపు. సరేనా? నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారులే తమ్ముడు, నేను హెల్ప్ చేస్తాలే తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. ఎంతైంది తమ్ముడు? పర్లేదేనా? అలా ఏం లేదులే తమ్ముడు, ఎవరు కష్టం వాళ్ళది. ఎంతైందో చెప్పు. సరే తమ్ముడు, కాల్ చేస్తాను, తప్పకుండా నీకేదో ఒకటి చేద్దాం. ఈ అన్న నుంచి అయినా నాకు అవకాశం దొరుకుతుంది, బాగుండు. ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాదా? మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టుంది కదా ఇది. రండి రండి. నేను మా అన్నయ్య, మా అమ్మ నాన్నలా చూసుకుంటాడు. హలో సార్. నీకు ఒకటి తెలుసా? మా అన్నయ్య కూడా డాక్టర్. అనుకున్నా ఇలాంటి ఏదో జరుగుతుందని. అటు ఇటు తిరిగి డాక్టరేట్గా వచ్చింది. ఈసారి ఖచ్చితంగా దొరికిపోతా. ఏంటి డాక్టరా? నాకు అర్థం కాలేదు. ఓ అన్నయ్య చెప్పలేదు కదా, నేను కూడా డాక్టర్. డాక్టరా? కరెక్ట్ టైంకి వచ్చావరా. టాపిక్ డైవర్ట్ చేద్దాం. మీ అబ్బాయిలా సార్ ఏం చదువుతున్నారు? ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. డాక్టర్ ఎంత మంచిగా ఉంటున్నా అన్నయ్య. ఇప్పుడు అది అవసరమా? వావ్, ఇద్దరు డాక్టర్స్ కాబట్టి ఒకటేసారి ఒకటే డైలాగ్ చెప్తాను. ఛీ, అమ్మా. కొంచెం వాటర్ తెస్తావా? తెస్తా. నాకెందుకో ఇతను డాక్టర్ కాదేమో అనిపిస్తుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఎక్కడ చదివింది? ఇక్కడే సార్, హైదరాబాద్ లో. మరి మీరు సార్? నేను కూడా ఇక్కడే హైదరాబాద్ లో. ఎంబీబీఎస్ లో ఏ కోర్స్ చేసావు నువ్వు? అదే సార్, డాక్టర్ కోర్స్. మీరు? నేను కూడా అదే. ఎంతమంది పేషెంట్స్ ని ట్రీట్ చేసావు ఇప్పుడు? అటు ఇటు ఒక 50 మందిని వేసుకోండి సార్. 50 అంటే ఫేకేలే. డాక్టర్ అవుతాను. వెళ్ళు నాన్న, ముందు ఆడుకోపో వెళ్ళు. అమ్మా, ఎక్కడ నువ్వు వర్క్ చేసేది? మీకు మాదాపూర్ తెలుసా సార్? మాదాపూర్ తెలుసు. దాని పక్కన పర్వత్ నగర్. పర్వత నగరా? తెలియదు. అయితే అక్కడే సార్. 3 days నుంచి ఓ పేషెంట్ వస్తున్నాడు అయ్యా, స్టమక్ ఇన్ఫెక్షన్ అని. తనకి ఏ టాబ్లెట్ ఇస్తే మంచిదంటావు? టాబ్లెటా? ఏముంది సార్, పారాసిటమాల్ వేసేయండి. 3 days నుంచి నేను కూడా అదే ఇస్తున్నాను, అయినా వస్తున్నాడు. అయినా తగ్గట్లేదా? వేడి నీళ్ళు తీసుకోమండి సార్, అదే తగ్గిపోద్ది.
విని అదుర్పోయావురా. ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ టాక్. ఏదో క్యాజువల్ టాక్. సరే అన్నయ్య, మేము వెళ్తాం. సరే నువ్వు వెళ్ళు, తనతో మాట్లాడి నేను పంపిస్తాను. ఓకే. అరే నిజం చెప్పు, డాక్టర్ కాదు కదా. నిజం చెప్పండి సార్, మీరు కూడా. నిజమే నువ్వు చెప్పింది, నేను రియలైజ్ అయ్యా. నువ్వు కూడా బెటర్ నిజం చెప్పి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. అలా ఏం లేదు సార్, అసలు ఏం జరిగిందంటే ఇది సార్ జరిగింది. తనను ట్రూగా లవ్ చేస్తున్నాను. రేపు మాపో నిజం చెప్పేస్తా. అయితే పర్లేదు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తాం. రే బామ్మర్తి, నువ్వు సెలబ్రేట్ అయ్యాక నన్ను మర్చిపోకే. సరే బాబా. ఏమన్నాడు మాది? మీ అన్నయ్య కాదు, ఇరు నుంచి మా బావగారు. ఏంటి అన్న ఇప్పుడు కాల్ చేశాడు? హలో, చెప్పన్నా. బిజీయారా తమ్ముడు? ఏం లేదన్నా. అరే నీకు మూవీలో మెయిన్ లీడ్ దొరికిందిరా. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేనన్న. కానీ ఒక చిన్న సమస్య ఉందిరా. మేకప్స్ కి కాస్ట్యూమ్స్ కి ఒక 10,000 కట్టాలి. 10,000? అవునరా. 10,000 నేను ఎక్కడి నుంచి సెట్ చేస్తానన్నా? మరి ఎలా రా? నీకోసం ఈ అవకాశం తెచ్చా, వద్దంటే చెప్పు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. కావాలనే కదా ఎంత కష్టపడేది. కానీ చూసుకోరా మరి, నువ్వు ఇస్తా అంటే నువ్వు ఉంటావు, లేదంటే వేరే వాళ్ళు ఉంటారు. అలా అంటావేందన్నా? నీ మీద నమ్మకంతోనే కదన్నా అనేది. సరేనన్నా, నేను నమ్మి నన్ను నేను థియేటర్లో చూసుకోవాలి కాబట్టి సరే, మనీ పంపిస్తున్నా. ఈ నెంబర్కే నా పంపించాల్సింది. ఈ నెంబర్ కి ఫోన్ పే ఉంది, 10,000 ఈ నెంబర్ కి పంపించేసి. ఓకే ఒక నిమిషం. 10,000 రెంట్. ఓకే, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. డబ్బులు వచ్చాయన్నా? 10,000 మళ్ళీ ఏ బక్రా దొరికాడు నీకి? దొరికాడులే, ఒక యాక్టింగ్ పిచ్చోడు, ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు. రెంట్ ఎలా? సర్లే, ర్యాపిడో ఉంది కదా, ఎలా అయినా చేసి కట్టేద్దాం. వరణండి ఇప్పుడు ఫోన్ చేస్తుండు. సురేష్, అలా ఏందన్నా ఈ టైంలో ఫోన్ చేసావు? రేపు ఒక సెలబ్రిటీ వస్తుండు. సెలబ్రిటీయా? రేపు మాత్రం మర్చిపోకుండా 9 లోపల అక్కడ ఉంటాడు. తప్పకుండా వస్తానా, తప్పకుండా టైంకి వచ్చేస్తా. రేపు మాత్రం మిస్ చేస్తే మంచిగా ఉండదురా. మదర్ ప్రామిస్ అన్నా, రేపు టైంకి వచ్చేస్తా. ఓకే అయితే. హలో, ఎక్కడమ్మా? హే, ఇప్పుడే హాస్పిటల్ నుంచి రూమ్కి వచ్చా. రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా బిజీ. ఎప్పుడూ బిజీ. కొంచెం గర్ల్ఫ్రెండ్ కూడా పట్టించుకోండి ఆఫీసర్. ఇది ఒక్కసారి అర్థం చేసుకో, మళ్ళీ కలుద్దాం. సర్లే, మా అమ్మ కాల్ చేస్తుంది. బాయ్. సర్లే బాయ్, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. రే, నాకు ఒక పని చేసి పెడతావా? చేస్తా గానీ ఏంట్రా లేట్ అయింది? రేపు మార్నింగే లేవురా. పొద్దుగాల లేచి సాఫ్ట్వేర్ జాబ్ కి ఏమైనా వెళ్తావా? రేపు మాకు ఒక సెలబ్రిటీతో షూట్ ఉంది చూడు, రేపటితో నా లైఫ్ మారిపోతుంది. మీ ముఖాలకి ఎవడరా సెలబ్రిటీ వచ్చేది? మీ ముఖాలు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నారా? చూడరా రే, రేపు నన్ను బిగ్ స్క్రీన్ లో చూసి నువ్వు కుళ్ళి చావాలి. పీకినవుతి, అందరు ఇలా చెప్పిన వాళ్ళే లాస్ట్ కు షెడ్డర్ మూసుకొని ఎవరి ఇంట్లో వాడు పట్టుకున్నారు. వాళ్ళేమో గానీ నేనైతే ఇప్పుడు అనుకుంటా, నాకు మార్నింగ్ లేపు.
ఎవరినైనా ఎన్నిసార్లు కాల్ చేశాడు? అరే టైం అయింది, అప్పుడే ఎంత అయిపోయింది. అయ్యే బండి కీస్ 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 చా, వీడికి ఫోన్ చేద్దాం. రే ఏరా బండి కీస్ తీసిపోయావా? అవునరా, అర్జెంట్ వర్క్ ఉందని తీసుకెళ్ళా. చా సర్లే. అన్న ఒక 5 minutes అంతా సెటప్ చేస్తాం. ఏయ్ ఆపరా. అన్న ఒక్క నిమిషం. రే ఆపరా. రే చెప్పా కదరా 10 రోజులు ఇక్కడ ఉండమని. నీ వల్ల ఇన్ని రోజులు నేను కష్టపడిన మొత్తం నా వర్క్ అంతా పోయింది. అన్న నేను కావాల్సింది ఏం చేయలేదన్న, ఇంట్లో పరిస్థితుల వల్ల చేయాల్సి వస్తుంది అన్న. రేపటి నుంచి పక్కా వచ్చేస్తుంది అన్న. ఆల్రెడీ నేను నమ్మి నేను ఛాన్స్ ఇచ్చాను రా, మళ్ళీ ఆ తప్పు నేను చేయను. రే గణేష్, వాడి దగ్గర ఎక్విప్మెంట్ తీసుకోరా. సర్లే, ఆయనకి ఎలాగో 10,000 కట్టాము కదా, యాక్టింగ్ లో మంచి ఛాన్స్ ఇస్తాడు. ఇలాగలా ఈసారి ఫ్రెండ్స్ అడిగి రెంట్ కట్టేద్దాం. అరే ఎలా అయినా చూడండి రా, మరి 5 days లో వచ్చేస్తారా? హలో, ఒక 5K ఉంటే సెట్ చేయరా? మళ్ళీ 5 days లో వచ్చేస్తారా? రేయ్ ఇప్పటికిప్పుడు నీకు 5K ఎందుకురా? చెప్పలేదు కదూ, ఇప్పుడు నేను అఫీషియల్ గా యాక్టర్ అవబోతున్నా. మొన్నే ఒక కాస్టింగ్ డైరెక్టర్ తగిలిండు, నా ఫొటోస్ పంపించా. ఆయన సరాసరి డైరెక్టర్ కి చూపించిండు. డైరెక్టర్ ఏమన్నాడంటే నెక్స్ట్ మూవీలో నేను మెయిన్ లీడ్ గా పెడతా అన్నాడు. మెయిన్ లీడా? నీకు మెయిన్ లీడ్ ఇస్తా అన్న డైరెక్టర్ ఎవడరా? వానికి ఏం కళ్ళు దొబ్బినవే? చెప్పేది వినరా ఫస్ట్. వాళ్ళొక 10,000 అడుగుతున్నారా. నేను కూడా వచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవడం అని 10,000 ఇచ్చేసారా. నీకేమైనా పిచ్చారా? 10,000 రా, అలా ఎలా పంపావు? నేను యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తారా? ఆపరా, నీ కోడి ధమాక్ వల్ల ఇవనుకో 10,000 లాభం. రే అయినా నాకు తెలుసు చాలా మంచోడు, అలా ఎప్పుడు చేయడు. ఏదో వాళ్ళకు ముంచేతోడు ఎప్పుడు మంచోళ్ళగానే కనిపిస్తాడు. ఆగరా, ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను పిల్లతాను. హలో అన్న, బిజీగా ఉన్నావా? హలో ఎవరు? హలో అన్న, నేను సురేష్ని, ర్యాపిడో. నేను యాక్టింగ్కి ఎప్పటి నుంచి రావచ్చు అన్న? యాక్టింగా? ఏం యాక్టింగ్? అన్నా నేను సురేష్. ఒడియమ్మ, వీడిని బ్లాక్ చేయడం మర్చిపోయానా? తమ్ముడు, మన మూవీ గురించి అనుదీప్ డైరెక్టర్ ఆఫీస్ లో ఉన్నాను. నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాము, రెడీగా ఉండు, సరేనా? ఓకే అన్న, ఓకే బాయ్. చూసావా, మోసం చేసేవాడైతే ఫోన్ ఎందుకు ఇస్తాడరా? ఏ పిచ్చి పులక, ఆ డైరెక్టర్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో అమెరికాలో షూట్ తీసుకున్నా పోస్ట్ పెట్టాడు. ఆఫీస్ లో ఏం వింతో మింగించుకుంటున్నాడా? ఆగరా, నేను మళ్ళీ ఫోన్ చేసి చూపిస్తాను. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल किया गया नंबर अभी నాకు అర్థమైందిరా, నువ్వు పంపించిన మనీతోటి నిండగా తాగి నిన్ని బ్లాక్ చేయడమే మర్చిపోయాడు ఆడు. అలా కాదు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అయినా ఇలాంటి కోడి ధమాక్ వేసుకుని ఎలా యాక్టర్ అవుదాం అనుకున్నావురా? ఆడీడు కాదురా, నేనే చెప్తున్నా, ఎప్పటికీ యాక్టర్ కాలేవు. రే ఇక చాలు, నామని నా ఇష్టం, నీకు సంబంధం లేదు. ఏరా కోపం వచ్చిందా?
అయినా ఇంట్లో వాళ్ళకేమో సాఫ్ట్వేర్, ప్రేమించిన అమ్మాయికేమో డాక్టర్, రియాలిటీలో పెద్ద ఎదవ. ఆడీడు కాదురా, ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ యాక్టర్ కాలేవు. అయినా నువ్వు నాకు చెప్తున్నావేంట్రా? ఎప్పుడు హెచ్చర్ కానీ సంకల్ నాకే రాకూడక. అయినా ఏం బతుకురా అనేది? ఒక ఏం లేదు, ఒక గోల్ లేదు, బతికేం సాధిద్దామనరా? అయినా నేను ఇలా బతకాలనుకోవట్లా, చేసేది ఏదో పెద్దగా చేద్దాం అనుకుంటున్నా. The number you have dialed is current. The number you have dialed is current. ఎలారా వీని కాంటాక్ట్ అవడం? ఒకసారి వేరే నెంబర్ నుంచి ట్రై చేద్దాం. హే బ్రో, అర్జెంట్గా మా అన్నకు కాల్ చేసుకోవాలి. ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో. హలో అన్న, నేను సురేష్ని. ఏందేమో కట్ చేసిండు, మళ్ళీ చేద్దాం. The number you have dialed is currently busy. ఇప్పుడు బ్లాక్ చేసిండు. పంప తీసి అంగారు చెప్పింది నిజమేనా? చెంటు కట్టుకోకుండా పైసలు వేసా. ఇప్పుడు ఏం చేయాలి? ఎనీథింగ్ ప్రాబ్లం? చెప్పమ్మా. ఏమైందిరా? రాత్రి కల్లా వేస్తా అన్నావు కదా. రేపు మనీ ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడా? రేపు మార్నింగ్ ఎలాగో పంపిస్తాలేమ్మా. నీకే కాల్ చేద్దాం అనుకుంటా, అర్జెంట్ గా ఒక 5K సెట్ చేయగలవా? 5K సరిపోతుందా? అంటే నా వాల్యూ 5Kనేనా? దీని కోసమా ఇన్ని డేస్ టైం వేస్ట్ చేసి మరి 5K కోసం ఇంత గేమ్ ఆడావా? ఒక 5K కోసం నన్ను మోసం చేసావు. మోసమా? ఏం మాట్లాడుతున్నావు? నటించు, నువ్వు డాక్టర్ కాదని తెలిసిపోయింది. ఒక్కసారి నేను చెప్పేది విను. మళ్ళీ మళ్ళీ మోసపోలేను సురేష్. ఒక్కసారి చెప్పేది విను ప్లీజ్, ఒక్కసారి చెప్పేది విను. ఇంకా గుడ్ బై. The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. Please try later. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడా? నన్ను మోసం చేశాడు. వెళ్ళగొట్టేస్తాడా? నన్ను మోసం చేశాడు. ఏమైందిరా? నా వల్ల కావట్లేదురా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నాకు ఈ సినిమాలోనే సెట్ అవ్వరా. నాకు జాబ్ చూడరా ప్లీజ్. సరేరా, వదిలే. నాకు తెలిసిన జాబ్ ఉంది, రేపు చూసుకొని రేపు రెడీగా ఉండు. రేపు మనీ ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడా? నటించకు, నువ్వు డాక్టర్ కాదని తెలిసిపోయింది. ఇవన్నీ కాదు, నాకు జాబే కరెక్ట్. తిని ఏంటి ఇక్కడ ఉంది? హలో, చెప్పే. హలో హిమజ, నీకు సురేష్ కి ఏమైంది? అతని గురించి నా దగ్గర అస్సలు మాట్లాడకు. ఏమైందే? హీస్ ఎ బిగ్ చీటర్.
ఎంత నమ్మానో వాడిని, ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. అసలు నీకు సురేష్ గురించి తెలుసా? రే ఈమె హీరోయిన్ ఏంట్రా? అన్న తను బ్లాక్ ఉంటుందని తెలుసు కూడా ఎవడేమనుకున్నా. నేను సురేష్ కి కాల్ చేస్తా, ఒక్క నిమిషం. The number you have dialed is బా the number you have dialed is currently busy. ఇలా అయితే కాదు, నేనే తన దగ్గరికి వెళ్తా. అయినా తను ఎక్కడుంటే నాకెందుకు? సురేష్ నేను డాక్టర్ కాదనేది నిజమే, కానీ నువ్వు నన్ను లవ్ చేసావనుకున్నా, నా ప్రొఫెషన్ చూసి అనుకోలేదు. మా ఫ్రెండ్ అన్నాడు మనల్ని కాదురా మన వెనకలున్న మనీని చూసి లవ్ చేస్తారని. కానీ అందరూ అమ్మాయిలు వేరే, నువ్వు వేరే అనుకున్నా. కానీ అందరిలాగే నువ్వు కూడా సారీ చెప్పాను కదా, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మరీ ఇంత గట్టి కొట్టాలా? మరి కొట్టా నాకేలా? సారీ ఎందుకులే. సారీ చెప్పా కదా. ఏంటి గెటప్ మార్చావు? ఈరోజు ఏమైనా ఉందా యాక్టింగ్? అవును, యాక్టింగే. జాబ్ అనే క్యారెక్టర్ లైఫ్ లాంగ్ యాక్ట్ చేయడానికి వెళ్తున్నా. జాబ్ కి వెళ్తున్నావా? మరి యాక్టింగ్ ఏమైంది? లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలని ఉంటది, కానీ ఒక సిచ్యువేషన్ ఆపేస్తది. అలాంటిదే నాకు వచ్చింది. ఏం వచ్చినా నేను చూసుకుంటా, ఈ ప్యాషన్ మాత్రం వదలు. ప్యాషన్ అనేది డబ్బున్న వాళ్ళకే. అయినా నీకు చెప్పినా అర్థం కాదు, నాకు జాబే కరెక్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. నీకోసం వెయిట్ చేస్తుంటా, వచ్చి పికప్ చేస్తుంటా. చూసారుగా ఏం జరిగిందో. సురేష్ వస్తున్నా సార్. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్, అప్పటి నుంచి నీకోసమే వెయిటింగ్. హే కిరణ్, నువ్వా? నేనే, వచ్చి కూర్చో మాట్లాడదాం. అయినా నువ్వు ఇక్కడ ఏంటి? ఇది ఏఎంఎస్ కదా. ఈ కంపెనీ మా ఫాదర్దే. సరే అదంతా వదిలేయ్, డైరెక్ట్ గా పాయింట్ కి వస్తా. నాకు ఆ ఫిలిం కి సెట్ అవ్వట్లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు యాక్టింగ్ రాదు. సో అట్లా అని చెప్పేసి నేను ఫిలిం ఇండస్ట్రీకి వదులుకోలేను, ఎందుకంటే నాకు ఫిల్మ్ అంటే ఇష్టం. సో అట్లా ఆ ఫిలిం కి ఒక ప్రొడ్యూసర్ లాగా అవుదాం అనుకుంటున్నాను. సో ఈ మధ్య ఒక కొత్త డైరెక్టర్ ఒక వెబ్ సిరీస్ స్టోరీతో వచ్చారు. సో కథ మాత్రం అస్సలు హైలైట్ ఉంది. సారీ కిరణ్, నేను మళ్ళీ ఇలాంటి టెక్నికల్ వర్క్ చేసుకుంటూ ఉండిపోలేను. సారీ కిరణ్. పిచ్చా, నీకు టెక్నికల్ వర్క్ అని ఎవరు చెప్పింది? నీ యాక్టింగ్ నచ్చింది కాబట్టి ఆ రోజు కొట్టినా. సో దానికోసం సారీ, అదంతా వదిలేసాయి. నీ యాక్టింగ్ నచ్చింది కాబట్టే ఇక్కడ వరకు ఈ రోజు నీకు పిలిచిన. సో ఆ వెబ్ సిరీస్ కి నువ్వే హీరోవి. నువ్వు జోక్ చేయట్లేదు కదా? జోక్ ఏం లేదు, ఇప్పుడే డైరెక్టర్ గారితో ఫోన్ లో మాట్లాడా. సో వస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి మీరిద్దరు కలిసి డిస్కస్ చేయండి స్టోరీస్. ఇప్పుడు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వెబ్ సిరీస్ కి ఇక నువ్వే మెయిన్ లేడు. ఆల్ ద బెస్ట్. చేద్దాం కిరణ్, తప్పు కూడా చేద్దాం. ఇదిగో మాటల్లోనే డైరెక్టర్ వచ్చేసింది. దినేష్ సురేష్, నిన్న నైట్ చెప్పినా కదా మన వెబ్ సిరీస్ కి ఇతనే లీడ్. తెలుసు కిరణ్. ఓకే ఓకే, మరి ఆల్ ద బెస్ట్, మంచిగా చేయండి. సురేష్ సురేష్ నేను చూసుకుంటాలే కిరణ్, మీరు పేమెంట్ పంపిస్తే నేను స్టార్ట్ చేస్తా. ఓకే, మరి నేను ప్రొడక్షన్ తో మాట్లాడి. ఓకే కిరణ్, ఏదైనా ఉంటే కాల్ చేస్తా. మరి ఎంతసేపు షాక్ లో ఉంటావురా? అయినా నువ్వు డైరెక్టర్ ఏంట్రా, జాబ్ చేస్తా ఉన్నావు కదరా? ఏరా కోపం వచ్చిందా? అయినా ఇంట్లో వాళ్ళకేమో సాఫ్ట్వేర్, ప్రేమించిన అమ్మాయికేమో డాక్టర్, రియాలిటీలో పెద్ద ఎదవ. ఆడీడు కాదురా, ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ యాక్టర్ కాలేవు. అయినా నువ్వు నాకు చెప్తున్నావేంట్రా?
ఎప్పుడు హెచ్చర్ గాని సంఖ్యలు నాకే కొడక. ఆయన ఏం బతుకురా అనేది, ఒక ఏం లేదు, ఒక గోల్ లేదు, బతికేం సాధిద్దామనరా. ఆయన నేను ఇలా బతకాలనుకోట్లా, చేసేది ఏదో పెద్దగా చేద్దాం అనుకుంటున్నా. అవసరంగా కొట్టినట్టున్నా, సారీ చెప్తాం. ఎక్కడున్నాడో ఏమో. ఓకే, ఇక్కడ కూర్చోమన్నాడు. రే సారీ రా, ఏదో కోపంలో అలా అనేసాను. నా గోల్ ఏంటో చెప్పరా. ఇప్పుడు ఎందుకు లేరా, పర్లేదురా చెప్పు. సాఫ్ట్వేరేగా. డైరెక్టర్ ఎలా అయినా సరే ఒక కథ రాసి మూవీ తీయాలని పట్టి హైదరాబాద్కి వచ్చారా. చాలా తిరిగారా, ఒక్క అవకాశం కోసం ఒక్కని చూసినట్టు చూశారు. తిరిగి బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. ఎప్పటికైనా జాబ్ చేసి మా కష్టాలన్నీ తీరుస్తారని మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నాకా సినిమాలు తప్ప ఇంకేం తెలియదు. ఎలా ఉండేదిరా నా పరిస్థితి. చూడరా, నీకు గుర్తుందా చిన్నప్పుడు ఒక్క 10 రూపాయల బోనాల కోసం అమ్మ దగ్గర ఎంత గోలవ చేశాం. దీనమ్మ జీవితం పర్సులో 5,000 ఉన్నాయి. ఊరు మొత్తం పండగ చేసుకుంటుంది. మన బతుకులేంట్రా ఇలా అయినా. మనది మిడిల్ క్లాస్ రా. కళ్ళు మూసే కలలు కనాలి, కాదని కళ్ళు తెరిచి కంటే ఇదిగో ఇలా మూల కూర్చొని ఎడవాలి. నీకు పెద్ద యాక్టర్స్ ఎవరో తెలుసారా? ఈ సినిమా వాళ్ళు, థియేటర్లో చేసేవాళ్ళు కాదురా. ఇష్టం లేని జాబ్ కూడా కష్టమైనా సరే నవ్వుతూ అందరితో ఉంటారు చూడరా, వాళ్ళరా పెద్ద యాక్టర్స్. సెట్ గాని క్యారెక్టర్ చేస్తున్నాం రా. సారీ రా, నాకు ఇదంతా తెలియదు. సర్లే వదిలేసి. తల పల్లిగిపోతుంది, ఒక కాఫీ తీస్తావా? సరే. The number you have dialed is current. The number you have dialed is current. ఎలా రా విని కాంటాక్ట్ అవడం? కిరణ్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. చెప్పు కిరణ్. అనిల్, నువ్వు నాకు నిన్న కథ చెప్పినావు కదా, నాకు నచ్చింది. నేను దాన్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మనం చేద్దామా? తప్పకుండా చేద్దాం కిరణ్, తప్పకుండా చేద్దాం. నా దగ్గర మంచి ఒక యాక్టర్ ఉన్నాడు. లేదు, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా బాగా తీస్తాడు. కానీ కిరణ్ తను బాగా యాక్ట్ చేస్తాడు. లేదు, తన యాక్టింగ్ నేను చూశాను. ఈ రోల్ కి తనే సెట్ అవుతాడు. కావాలంటే ఒక ఫోటో పంపి. కిరణ్ ఫస్ట్ ఫోటో పెట్టు. కిరణ్ ఇతను నాకు బాగా తెలుసు. ఓకే, రేపు పొద్దుగాల మేము ఆఫీస్కి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. రేపు మార్నింగ్ వచ్చేసాను. ఒక 5K కోసం నన్ను మోసం చేసింది. ఇంట్లో నుంచి వెలగొట్టేస్తాను కోసం నన్ను మోసం చేసింది. ఎంతో హ్యాపీగా నాకు డైరెక్షన్, నీకు హీరో చాయిస్ వచ్చిందని చెప్దాం అనుకున్నకే ఏమైందో తెలియదు. నువ్వు ఈ యాక్టింగ్ ఫీల్డ్ ఇవన్నీ వద్దన్నావు. బట్ నీకు సర్ప్రైజింగ్గా ఉంటుందని జాబ్ అనే అవద్దని చెప్పి పంపించా. బానే సర్ప్రైజ్ ఇచ్చావరా. దీనికి మళ్ళా ఫైలు, ఫార్మల్ షర్టు. అరే రాత్రైనా చెప్పంటే కటింగ్ అయినా తీపించుకోకుండా ఉండేటోని కదరా. హెయిర్ స్టైల్ గురించి నువ్వు నాకు చెప్పలేదు. చెప్పింటే వద్దంటుంటే నువ్వు నాకు చెప్పకుండా నీ హెయిర్ తీపించుకున్నావు. అది నా బాధ్యత కాదు. సర్లే, పోయిన చుట్టూ మళ్ళీ రాదు. కానీ ఏదో వెబ్ సిరీస్ దిగిపోతున్నాడు కదా, స్టోరీ ఏంటి? మన వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా శ్రీలీల. మన స్టోరీ ప్లాట్ వచ్చేసి స్టోరీలో అన్నీ ఉన్నాయి. ఇంతకీ స్టోరీకి ఏమని పేరు పెట్టావరా? కలగనరా కథలు మింగరా. హలో అండి, నేను సురేష్ వాళ్ళకి అదే మీ ఫ్రెండ్ పెట్టాలి అంటే కదా, నాకు ఇంటికి పంపించాడు. నేను కాల్లో చేశాను, ఒకసారి చూసుకున్నాను. సరే.
2 1 లాస్ట్ టేక్ బ్రో సినిమా 3 అంటే 2 3 2 1 యాక్షన్. నువ్వు కూడా రా నా యాక్షన్ అంటే నువ్వు చోరుకు వాడు రాలే నువ్వు ఇప్పుడు 3 1 2 రికార్డ్ అవుతుంది ఆడికో అన్నీ ఉంది 3 2 1 అంతా రికార్డ్ అవుతుంది 3 2 1 యాక్షన్ రండ్రా చెప్పేసి ఓయ్ వీళ్ళు ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేయొచ్చుగా వీళ్ళు చేసుకొని మరి సబ్స్క్రైబ్ చేస్తారు. ఏం చెప్తున్నా వెళ్ళి చూస్తే ఎమోషన్ రాలే 3 2 సారీ 1 3 ఓకే రెడీ 3 2 1 యాక్షన్ చేసుకో. ఎన్నిసార్లు చెప్తావు నార్మల్గా ఎవరో నేను ఏదో అన్న తర్వాత నువ్వు అంటావు ఈరోజు సెల్ఫీ అడగారా? చెప్పరా స్క్రిప్ట్ తీసారా? అలా ఏం కాదు బాయ్ ఫ్రెండ్ లేదు. 3 2 1 చెప్పు ఒకసారి మళ్ళీ. నన్ను ఎలా కొట్టు ఏదో చెయ్యాలి నువ్వు నేను ఇందుకే చెప్పా వద్దు నాన్న అని. ఇలా జోక్ సీరియస్ నువ్వు అక్కడ మలుతావు కాబట్టి కనిపించదు నీ లిప్స్. నా బొచ్చు ఫార్మల్ జోక్ చెప్పకుండా డబ్బులు వెళ్ళి చెప్తే ఫార్మల్ షర్ట్ చెప్పేట్టు చుట్టూ కట్టించుకున్నాడు. ఇప్పుడే